ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కావచ్చు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు నన్ను క్షమించమని కోరుతున్నాను. తిరుమల లడ్డు అంశం మీద మరొక్కసారి ప్రెస్ మీట్ పెట్టాల్సి రావటం నాకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా లడ్డు పవిత్రత మీద అపవిత్రత మీద ఈ స్థాయిలో చర్చ జరపాల్సి రావటం, మరలా ప్రజల ముందుకు వచ్చి అదే అంశాన్ని చర్చించాల్సిన ఆవశ్యకత రావటం అత్యంత దురదృష్టకరం. దానికి నేను రాష్ట్ర ప్రజలకి, శ్రీవారి భక్తులకి క్షమాపణ కోరుతున్నా. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో విధి లేని పరిస్థితుల్లో తిరుమల శ్రీవారి మీద చేస్తున్న రాజకీయాలకి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో తెలియని పరిస్థితుల్లో ఒక పవిత్రమైనటువంటి ప్రసాదం మీద ఒక రాజకీయ వికృత క్రీడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అనే సమాజంలో అన్నదమ్ముల్లాగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తుల మీద, సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద ఒక నీచమైన, నికృష్టమైన క్రీడ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, 164 మంది ప్రజాప్రతినిధుల సాక్షిగా అసెంబ్లీలో నిన్న జరిగినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి చర్చ చూసిన తర్వాత నేను ఈ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండలేకపోయా. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈరోజు ప్రజల ముందుకు రావాల్సి వస్తుంది. దానికి నన్ను క్షమించమని కోరుతున్నా. ఎందుకు మనం 164 మంది ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నాం. 164 మంది ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో జరిగే సమస్యల మీద, ప్రజల జీవన ప్రమాణాల మీద, ప్రజలకు సంబంధించినటువంటి భవిష్యత్తు మీద చర్చించటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక శాసనసభ, 3.5 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయలు ఒక గంటకి ఖర్చు అయ్యేటువంటి శాసనసభ, ప్రజల డబ్బుతోటి, ప్రజల రక్తంతో, ప్రజల చెమటతోటి నడిచేటువంటి శాసనసభ నిన్న పూర్తిగా అవాస్తవాలతోటి, పూర్తిగా ప్రజల మస్తిష్కాల్లో కులమత ఘర్షణలు రేపే అంశాలతోటి జరగటం అనేది రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం, దురదృష్టం. ఈ ప్రభుత్వం యొక్క నీచ సంస్కృతికి నిదర్శనంగా నిన్న శాసనసభ నిలిచింది. శాసనసభ నిలవటం మాత్రమే కాకుండా ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవిగా భావించేటువంటి ఒక ముఖ్యమంత్రి, బహుశా ఆయనకున్నటువంటి రెండొక బిరుదు, కన్నార్పకుండా అబద్ధాలు ఆడగలిగిన ఏకైక రాజకీయ నాయకుడు ఈ దేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను పదే చెప్తా ఉంటా, ఒక మనిషి కన్నార్పి కన్ను రెప్ప వేసే సందర్భంలో కనీసం అమ్మ అని కూడా అనలేడు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక పుట్టుకతో వచ్చినటువంటి అదృష్టం, బహుశా కారణ జన్మలు అంటారేమో అలాంటి వ్యక్తుల్ని, కన్నార్పకుండా అబద్ధాలు చెప్పటంలో ఈ దేశంలోనే అత్యంత నిష్ణాతులైనటువంటి రాజకీయ నాయకుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకరు. నీకంటే నేనేం తక్కువ తిన్నానా? నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను ఉప ముఖ్యమంత్రి, నువ్వు ఇంకా సినిమా యాక్టర్ కాదేమో, నేను ఇంకా సినిమా యాక్టరు, నీకంటే అద్భుతంగా అబద్ధాలు ఆడగలుగుతా నేనని ఆయనతోటి పోటీపడి నువ్వా నేనా అన్నట్టు రమారమి నువ్వెంత అంటే నేనెంత అని
నేను మహేష్ బాబుని చంద్రబాబు A1 వీడియోలో కొట్టుకున్నట్టుగా ఇద్దరు కొట్టుకొని అసలు అత్యంత అద్భుతంగా రంజింపజేశారు నిన్న అసెంబ్లీ సమావేశాలను. కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేసుకున్నటువంటి అసెంబ్లీలో నిన్న జరిగినటువంటి అత్యంత జుగుస్పాకరమైనటువంటి చర్చ, అత్యంత దుర్మార్గకరమైనటువంటి చర్చ, అబద్ధాలతో కూడుకున్నటువంటి చర్చ, ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి చర్చ, ప్రతిపక్షాల మీద బురద తల్లేటువంటి చర్చ, ప్రజలకి, యువతకి, మహిళలకి, ఎంప్లాయీస్కి ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఉపయోగపడని చర్చ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి 1% కూడా ఉపయోగపడని చర్చ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలియుగ దైవంగా వెలిచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని దెబ్బతీసేటువంటి చర్చ నిన్న అసెంబ్లీ సాక్షిగా జరిగిన తర్వాత నా మనసు, నా మాట ప్రజలతో మాట్లాడకుండా ఉండలేక ఈరోజు ప్రెస్ మీట్కి రావాల్సి వచ్చింది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు ఏం సంకేతం ఇస్తున్నాం రాష్ట్రంలో? ఉప ముఖ్యమంత్రి, మంత్రి 164 మంది అక్కడ కూర్చొని ఒక గొర్రెల మందలాగా మాట్లాడేటువంటి ప్రతి మాటకి చప్పట్లు కొట్టుకుంటా కూర్చొని రాష్ట్ర ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నారో, రాష్ట్ర సనాతన ధర్మానికి ఏం సందేశం ఇస్తున్నారో నాకైతే అర్థం కాల. రాష్ట్ర ప్రజల ముందు వాస్తవాలు పెట్టాలి. నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ సాక్షిగా జరిపిన అబద్ధాలని ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. ఎందుకు అంటే నాకు బాగా నచ్చినటువంటి ఒక ప్రిన్సిపల్ ఉంది. విలియం స్పెన్ అని ఒక మాట అంటాడు. విలియం స్పెన్, when a truth is oppose everybody, the entire world stood for the truth. When the false is false, even the entire world stood for it. నిజం అనేది ప్రపంచం మొత్తం వ్యతిరేకించిన నిజమే, అబద్ధాన్ని ప్రపంచం మొత్తం సపోర్ట్ చేసిన అబద్ధమే. తిరుమల లడ్డూలో జంతు అవశేషాలు, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు కలిసిందని చెప్పిన మీరు అసత్య ప్రచారాన్ని 164 మంది ఎమ్మెల్యేలు కాదు, మీ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఏకమయ్యి పొర్లు దండాలు పెట్టిన అబద్ధం అబద్ధంగానే ఉంటుంది. విలియం స్పెన్ చెప్పినట్టుగా అబద్ధం అనేది కొన్ని కోట్ల మంది దాని వెనక నిలబడినా అది నిజం కాదు. పవన్ కళ్యాణ్ గారు, నిజమనే దాని వెనక ఒంటరిదైనప్పటికీ కూడా నిజం, కొన్ని కోట్ల మంది దానికి వ్యతిరేకంగా నిలబడిన నిజం. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్, ఫాల్స్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్. ఈవెన్ ది ఎంటైర్ వరల్డ్ స్టూడ్ ఫర్ ఇట్. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్ వెన్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ అగెన్స్ట్ ఫర్ ఇట్. ఈ సూత్రాన్ని మీరు గమనిస్తారని నేను మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుతున్నాను. పదే పదే నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, 20 నెల రోజుల నుంచి మిమ్మల్ని కోరుతున్నా, మీ ప్రభుత్వాన్ని కోరుతున్నా. రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కోటాను కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. మీరు చేసిన కపట నాటకాలు, మీరు ఆడిన బూటకప్ప నాటకాలు, మీరు ఆడినటువంటి అబద్ధాలు ప్రజలకి పటాపంచలైపోయినాయి, అర్థమైపోయినాయి. ఇంకా మీరు దయచేసి దీనికో జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నా. వింటారా? వినరు. ఎందుకు అంటే పోయే కాలం వచ్చినప్పుడు ఆ బ్రహ్మదేవుడు చెప్పినా వినరంట. నాకు ఒక కథ చాలా బాగా గుర్తుంటుంది. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు, పాపం 2 అన్నదమ్ములు ఉన్నారంట. 2 అన్నదమ్ములు ఏదో కష్టపడి పని చేసుకొని బతుకుతున్నారంట. ఒకడేమో బాగా కష్టపడి పని చేస్తాడు, సక్సెస్ అయిపోయినాడు. ఇంకొకడు కూడా కష్టపడి పని చేస్తున్నాడు కానీ సక్సెస్ కావట్లా. సరే దేవుడు అనుకున్నాడంట, ఈ దరిద్రుల్లాగా ఉన్నాడు వీడు, పాపం ఎంత కష్టపడుతున్నా కూడా వీడికి మంచి జరగటం లేదు అని వీడికి ఒక బంగారం మూట ఇవ్వాలని డిసైడ్ అయ్యాడంట. బంగారు మూట ఇవ్వాలని డిసైడ్ అయితే సరే అనిపోయి ఈ నిష్ఠ దరిద్రుడు అనే పదం ఉంది కదా, ఆ నిష్ఠ దరిద్రుడు నడుచుకుంటూ వెళ్తున్నాడంట ఒక దారి గుండా. సో నడుచుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఇతను వెళ్ళే దారి మీద ఒక బంగారపు మూట ఒకటి వేసాడంట దేవుడు.
ఈ నిష్ఠ దరిద్రుడు వ్యవహారం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దాకా కళ్ళు తెరిచి నడిచాం కదా, కళ్ళు మూసుకొని కూడా ఎలా నడిస్తే ఎలా ఉంటుందని ఆ మూట దాటేంత వరకు కళ్ళు మూసుకొని నడిచి, ఆ మూట దాటిన తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి వెళ్ళిపోయాడంట. దరిద్రుడి పరిస్థితి అలా ఉంటుంది. ఈ కథ నేను ఎందుకు చెప్పాను అంటే, ఈ కథ యాప్ట్లీ సూటబుల్ టు హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్. 21కి 21 సీట్లు ఇస్తే అధికారాన్ని అనుభవించకుండా, అధికారాన్ని ప్రజలకి ఏదైనా సేవ చేయడానికి వినియోగించకుండా, అధికారాన్ని ప్రజల కోసం వినియోగించకుండా, అధికారం ఉన్న నాళ్ళు కళ్ళు మూసుకొని పని చేసుకొని రేపు అధికారం కోల్పోయిన తర్వాత కళ్ళు చేర్చే స్థాయికి నిష్ఠ దరిద్రుడిగా నువ్వు ఎదిగావు. మీ పార్టీ ఎదిగింది. మిమ్మల్ని నమ్ముకున్నందుకు ముట్టేట మీ పార్టీ మునిగిపోతుంది. ఒకసారి చూసుకోమని కోరుతున్నా. దేవుడు అదృష్టం కొద్దీ మీకు ఒక అధికారం ఇచ్చాడు, ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు. మనకున్న స్థాయి ఏంటి, మనకున్న క్వాలిఫికేషన్ ఏంటి, మనకున్న సినిమా వ్యవహారం ఏంటి, మనకున్న ప్రజల పట్ల మమకారం ఏంటి అందరికీ తెలుసు. అది మీరు ప్రత్యేకంగా నేను చెప్పనవసరంలా. అయినప్పటికీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ దట్ గాడ్ బ్లెస్డ్ యూ. మీ అదృష్టం కొద్దీ ఏదో ఒక ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది, దాన్ని అనుభవించండి. అది వదిలేసి నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటల గురించి నేను రాష్ట్ర ప్రజలకు ఇంకొకసారి క్లారిఫికేషన్ ఇవ్వాలి. సో ఖచ్చితంగా ఈ అంశాల మీద మాట్లాడటానికి ఈరోజు నేను ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న అసెంబ్లీలో మాట్లాడటమే కాకుండా ఈరోజు మళ్ళీ పేపర్ల నిండా శ్రీవారి ప్రతిష్టకు దెబ్బతీసే కుట్ర. ఎవరు కుట్ర చేశారు? నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని. 162 మంది ఎక్సెప్ట్ వీళ్ళిద్దరు తప్ప 162 మంది ఎమ్మెల్యేలని, ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని అడుగుతున్నా. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని దెబ్బతీసే కుట్ర చేసింది ఎవరు? ఈరోజు ఆధారాలతోటి నేను మీకు చెప్తా. అంటే ఇప్పటి వరకు ఈ డాక్యుమెంట్ నేను ఎందుకు బయట పెట్టలేదు అంటే, దీన్ని ఎంతవరకు తీసుకురాగలిగితే అంతవరకు వాళ్ళు ఆపుతారు. మనం పూర్తి స్థాయిలో విరుచుకుపట్టడం కరెక్ట్ కాదు అని నేను కొంత సమయం పాటించాను. ఇంత ఆరోపణ చేయడం కూడా కరెక్ట్ కాదని నేను చేశా. శ్రీవారి ప్రతిష్టకు దెబ్బతీసే కుట్ర చేసింది ఎవరు? గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డా, లేకపోతే ఇప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు? శ్రీవారి ప్రతిష్టని దెబ్బ తీస్తున్నది ఎవరు? తీసే కుట్ర జరిగింది. కుట్ర జరిగిన తర్వాత శ్రీవారి ప్రతిష్టని ఎప్పటికీ దెబ్బ తీస్తున్నది ఎవరు? రాష్ట్ర ప్రజలు గమనించాలి. శ్రీవారి ప్రతిష్టకు దెబ్బతీసేటువంటి కుట్ర ఎలా జరిగింది, కుట్ర ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించమని కోరుతున్నా. ఇది కాక ఇంకొక పేపర్లో, అధికారిక పత్రికల్లో వచ్చింది, దేవుడు క్షమించడు, తిరుమలను పవిత్రతను దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర. ఎవరు కుట్ర పన్నారు? రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతున్నా. దేవుడు క్షమించడు, తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర. ఇప్పుడు 2 అంశాల గురించి రాష్ట్ర ప్రజలకు వివరించాలి. తిరుమల నెయ్యి అంశంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని కేవలం నేను రిఫరెన్స్గా తీసుకుంటున్నాను.